అవునరా నాన్న, నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు. పిచ్చి జనాలు డెలివరీ దాకా దాని డెత్ ఆగుతుందనుకుంటున్నారు. నిత్య రూపంలో దాన్ని వెంటాడుతుందని వాళ్ళకి తెలియదు పాపం. మరే నిత్య చంపకపోయినా శాపంతో అది పోవటం ఖాయం. శాపము పోయిందనుకుంటున్నారు, నిత్య బతికే ఉందని తెలియదు. సరే, అంతా వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. డాక్టర్ గారిని పంపించేశాను సార్. వద్దన్నా సరే మీరు అనవసరంగా హడావుడి చేసేశారు. చెబితే వినరు కదా. ఇప్పుడు బాగుందా అండి తమరికి? వైఫ్ ప్రెగ్నెంట్ అయితే తెలుస్తుందయ్యా ఆ హస్బెండ్ బాధేంటో. అవును, మీ పెళ్ళై ఎన్ని రోజులైంది? మొన్ననే సార్. నేను మా మీనాక్షి మా 6వ వివాహ వార్షికోత్సవం ఘనంగా జరుపుకున్నామండి. 6 years అయినా నువ్వెందుకు ఫాదర్ అవ్వలేదు? బాగుందండి. మీరు ఫాదర్ అయ్యారని చెప్పేసి మిగతా వాళ్ళందరూ ఫాదర్స్ అయిపోతారా ఏమిటి? అది కచ్చరి, మా పెళ్ళై 1 year అయింది, మీ మేడం ప్రెగ్నెంట్ అయింది. ఇలా టప్ప 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 జరిగిపోవాలని. టపటపా జరిగిపోవడానికి మన చేతుల్లో ఏముంది సార్? అంత మనలోనే ఉంది చారి. నువ్వు పంచి రేపు లీవ్ తీసుకుని మంచి డాక్టర్ని కలువు. ఇలాంటి విషయాలు అస్సలు ఆలోచించు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నాలో ఏ లోపము లేదండి. మరి ఎందుకు పిల్లలు పుట్టలేదు? 24 గంటలు తమరి దగ్గరే ఉంటే ఇక మాకు పిల్లలేం పుడతారు మహాశయ? పైగా మా మీనాక్షి సోమవారం పరమశివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామికి, బుధవారం అయ్యప్ప స్వామికి, గురువారం సాయిబాబాకి, శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవికి, అలాగే శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజలు వ్రతాలు వారానికి 6 రోజులు చేస్తూనే ఉంటుంది. ఆదివారం సెలవు కదా అని నేను రెస్ట్ తీసుకుంటున్నానండి. అర్థమైంది. నీ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. ఐఎమ్ సో సారీ. సారీ ఎందుకులండి? క్షణం క్రితం నా పురుషత్వాన్ని శంకించారు తమరు. అందుకు చాలా బాధగా ఉందండి. అయిపోయి మరీ బాధపడుతున్నాడు పిచ్చుడు. అవునా అండి? మరి అవునా? కూల్. ఓకే సరే, నువ్వు పురుషోత్తరం ఒప్పుకుంటున్నాను. ఇప్పటికి లేట్ అయింది, ఇంటికి వెళ్ళిపో. పొద్దున వచ్చి గుడ్ నైట్. 24 గంటలు నేను ఇక్కడే కాపలా ఉండి పనిచేస్తూ ఉంటే నా మీనాక్షి కడుపులో కాయలేం కాస్తాయి నా తలకాయ. మీనాక్షి, మీనాక్షి, అనుకోనిది జరిగే సడి పెరిగే ఎదలయలో కలకాదిది నిజమే అని తెలిసే సమయములో ఎటువైపే నీ అడుగు, నీ మనసును బదులడుగు. నిలబడకు, నిదురనకు, అది తెలిసే వరకు. వాట్ మంగా, ఏంటి సైలెంట్గా ఉన్నావు? మళ్ళీ వామిటింగ్స్ అయ్యా? ఏంటి అలా చూస్తున్నావు? ఏమైంది? ఏంటి అదోలో ఉన్నావు? ఇందాక హడౌట్ చేసిన కోపం వచ్చిందా? నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను మంగా. నాకు పెయిన్ వచ్చినా తట్టుకుంటాను, కానీ నీకు పెయిన్ వస్తే తట్టుకోలేను. అయినా లేడీసే ఎందుకు ప్రెగ్నెంట్ అవ్వాలి? ఆ ఫెసిలిటీ మగాళ్ళకిస్తే బాగుండేది కదా. అప్పుడు ఎంచక్క నేను చాలే ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్విపోతారు. నవ్వితే నవ్వని, నేను వామిటింగ్ చేసుకునేవాడిని. స్టమక్ పెరిగి స్టమక్ పెయిన్ నాకు వచ్చేది, లేబర్ పెయిన్స్ వచ్చాయి. ఇక డెలివరీ ఆపుతారా? కొన్ని కంట్రీస్ లో మగాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారట, నీకు తెలుసా?
మన కంట్రీలో ఆపమన్నానా? నా కోసం మీరంత కష్టపడద్దు కానీ నా కోసం ఒక చిన్న పని చేసి పెట్టండి చాలు. ఏం చేయాలో చెప్పు, చిటికలు వచ్చేసి పరేస్తా. నాకు గంధం రాయండి. అదేంటి, ఇందాకే పూసాను కదా. అప్పుడు పోసింది నాకు కాదు, మరి నచ్చే స్వరూప గారి కూతురికి. అదేనండి, అక్కడ ఆవిడ కూతురుగా గంధం రాయించుకున్నాను. ఇప్పుడు మీ భార్యగా మీరు నేను మాత్రమే ఉన్న ఈ గదిలో మీతో గంధం రాయించుకోవాలని ఆశపడుతున్నాను. ఏ ఇది కూడా ఓ పనేనా? ఈ మాత్రం దానికి ఇంత ఇదిగా అడగాల? నేనెందుకు ఈ కోరిక కోరానో మీకు తెలియదండి. నాకు మాత్రమే సొంతమైన ఈ అనుభూతిని నేనెవరికీ పంచలేను. ఏ ఏంటి మళ్ళీ సైలెంట్ అయ్యో? భర్త చేత్తో సేవలు చేయించుకోవడం భార్యకి గొప్పే కదా మరి. నీకు గొప్ప అయితే నాకు గౌరవం. నువ్వు హ్యాపీ అవుతానంటే ఏదేం చేస్తాను. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాటి చెరామి అగ్నిహోత్రమే అందుకు హామీ. అతని హృదయం నాటి చెరామి అగ్నిహోత్రమే అందుకు హామీ. శ్రీవారిని పూజించాలి చిరునవ్వుల హారతితో. దాంపత్యం వికసించాలి తరగని మురిపాలతో. ఏ కూర్చో. మీ అమ్మాయిలు అల్ప సంతోషాలు కదా, చిన్న చిన్న వాటికి సంతోషపడిపోతారు. అడిగిన వెంటనే కోరిన కోరికలు తీర్చే భర్త ఉంటే ఏ భార్య సంతోషించదు? గంధం పోయడం, గాజులు వేయడం, బొట్టు పెట్టడం, ఇవేనా సంతోషాలంటే? పెళ్ళయి తల్లి కాబోతున్న ఆడదానికి అంతకు మించి ఆశలే ఉంటాయండి. ఏం బంగారం, డైమండ్స్ కావాలని కోరుకోవచ్చు కదా. బంగారం లాంటి భర్త ఉండగా మళ్ళీ వేరే బంగారం ఎందుకు? మీరే నాకు విలువైన వజ్రం. నన్ను అతిగా పోడుకు, మళ్ళీ మన మధ్య గొడవలు అయిపోతాయి. అయితే అవ్వనివ్వండి. ఆ తగ్గు తీర్చడానికి ఎలాగో మన బాబు వస్తున్నాడుగా. ఏయ్, వచ్చేది బాబు కాదు, పాప. కాదు, బాబే. మళ్ళీ మొదలు పెట్టావా? ఇక్కడే మనకు గొడవ అవుతుంది. పాపని ఫిక్స్ అయిపో, లేదా డీల్ ప్రకారం ట్విన్స్ కనేద్దాం. సరే, లవకుశలు ఇస్తాను. ఇద్దరు మగవదోలా? నోవే. ఒక పాప, ఒక బాబు, ఇవి మర్చిపోకు. సో వాట్ ఎల్స్? ఇంకేం చేయాలి చెప్పు. ఇంకేమీ వద్దు, పొద్దుపోయింది, నిద్రపోదాం. ఓ, కడుపులో పాప ఆవలిస్తుందా? అవును, నాన్నను నిద్రపుచ్చమంటుంది. దాసి నీవై ప్రేయసి నీవై నీవే తన ప్రాణమై నిండు ప్రేమను తనకందించు. నూరేళ్ళు నడిపించు. పతి ఆరోగ్యమే సతి సౌభాగ్యమై ఈ బ్రహ్మముడి విడిపోదు తల్లి ఎన్ని జన్మలైనా. హాయ్ మీరా, ఏంటి సడన్ సర్ప్రైజ్? మీతో కాస్త మాట్లాడాలని వచ్చాను. కమ్. కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, గ్రీన్ టీ?
నో థ్యాంక్స్. మీరు కూర్చోండి. షూర్. చెప్పండి, నాతో ఏం మాట్లాడాలి? నా గురించి ఎవరో బ్యాడ్గా చెప్పారని నిన్న మీరు చెప్పారు కదా. లీవ్ ఇట్ నిత్య, నేను అది ఎప్పుడో మర్చిపోయాను. అదేంటి? నేను అలాంటి గాలి వార్త లాంటి గాసిప్స్ నమ్మను. ఇన్ కేస్ నేను నిజంగా బ్యాడ్ అయితే ఎవరో ఏదో వాగారని మీరెందుకు చెడవుతారు? నేను చెడ్డదాన్నే అనుకోండి, ఆయన కూడా నన్ను పెళ్లి చేసుకుంటారా? సే yes or no. చేసుకుంటాను. మీరు ఎలాంటి వాళ్ళైనా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. వై? ఎందుకు? బికాజ్ ఆఫ్ మీరు నాకు నచ్చారు. నేను నచ్చానా? నా ఆస్తి నచ్చిందా? ఆస్తి మాకు కూడా ఉంది నిత్య. డౌరీ తీసుకునేంత దుర్మార్గుడిని కాదు నేను. మిమ్మల్ని చూసిన వెంటనే పడిపోయాను. లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అంటారే, జస్ట్ లైక్ దట్. పెళ్ళంటే చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని ఫిక్స్ అయ్యా. ఇండియాకి వచ్చా. మిమ్మల్ని లైవ్లో చూశాక నా డెసిషన్ రాంగ్ కాదనిపించింది. దట్ మీ ఫ్యామిలీ కూడా నాకు బాగా నచ్చింది. మీ మామ్, మీలాగే ఉండే మీ సిస్టర్, మీ హౌస్లో ఉండే అట్మాస్ఫియర్, ఎవ్రీథింగ్ ఐ లైక్ ఇట్. అందుకే డైరెక్ట్గా పెళ్లి ముహూర్తాలు పెట్టమని చెప్పాను. ఇకపోతే మీపై వచ్చిన గాసిప్స్, మనలాంటి పెద్ద ఫ్యామిలీస్ వెనకాల ఇలాంటి ఫేక్ న్యూస్లు చక్కర్లు కొడుతుంటాయని నాకు తెలుసు. ఒకవేళ మీరు నిజంగా బ్యాడ్ అయినా సరే మిమ్మల్ని వదులుకోను, పెళ్లి చేసుకుంటాను. ఎందుకు? చెప్పాను కదా, మీరంటే నాకు ఇష్టమని. మిమ్మల్ని చూడగానే ప్రేమలో పడిపోయానని. ఈ పిచ్చోడిని కన్విన్స్ చేయడం కష్టం, వీడిని చంపేయడమే కరెక్ట్. నన్ను బిలీవ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ మిస్టర్ విజయ్, అండ్ గుడ్ లక్. యూ టూ. ఆంటీ అంకుల్ ఎక్కడా? ఏదో పనుందని నైట్ ఊరు వెళ్ళారు. తర్వాత ఎలాగో మన పెళ్లి పనులు ఉంటాయి కదా. మీరు కూడా ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. యా, ఇక్కడ నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్తున్నాను. నిన్న కూడా వాడు మన పెళ్లి చూపులకు రావాల్సిందే, బట్ మిస్ అయ్యాడు. ఓకే, నేను వెళ్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు కూడా నాతో పాటు లంచ్కి రావచ్చు కదా. వాళ్ళెవరో తెలియకుండా ఎలా వస్తాను? నేను మీకు తెలుసు కదా. సారీ, నేను అలా రాను. ఓకే, పోనీ ఆ ఇంటి వరకు నాకు లిఫ్ట్ అయినా ఇస్తారా? ప్లీజ్, నాకు మీతో ఇంకాసేపు ఉండాలనుంది. జస్ట్ నన్ను అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోండి చాలు. అంతకు మించి మిమ్మల్ని కంఫిల్ చేయను. అలాగే, పదండి. థ్యాంక్ యూ. చేచి నీ పూజ అయిందా? ఇప్పుడే అయ్యిందిరా. గుడ్. పిన్ని, నేను చెప్పిన వంటలను చేసావు కదా? అన్ని వంటలు చేశాను. అత్తయ్య, ఆ? ఇల్లంతా నీట్ గా సెట్ చేయమన్నాను, చేసావా? సర్దేన్రా, చూడు ఎంత నీట్ గా ఉందో. మాయా, స్వీట్లు హాట్లు తెమ్మన్నాను, తెచ్చావా? అన్ని తెచ్చి కిచెన్ లో పెట్టాను రా. అన్నట్టు అవి మనం తిట్టానికేగా. మామయ్య, చారీ సార్ వస్తున్నానండి. ఎక్కడికి వెళ్ళావా? ఇక్కడే పక్కనే ఉన్నాను సార్. ఏం చేస్తున్నావు? మీరు చెప్పిన పనే చేశాను సార్. టైం అవుతుంది చారీ, ఏది మిస్ అవ్వకూడదు, అంత పర్ఫెక్ట్ గా ఉండాలి. చారి గారు. మేడం, మేడం, ఏంటి మీ సార్ తెగ హడావిడి చేస్తున్నారు? మళ్ళీ నా హెల్త్ కోసం ఎవరికైనా ఎసరు పెట్టారా? అయ్యో మీకు చెప్పడం మర్చిపోయాను మేడం. సారు ఫ్రెండ్ మన ఇంటికి లంచ్కి వస్తున్నారండి. ఫ్రెండే కదా, ఏదో అమెరికా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తున్నట్టు బిల్డప్. ఫ్రెండ్ అంటే ఆ ఫ్రెండేనా చారి గారు? ఆ అమెరికా ఫ్రెండే మేడం. చచ్చంపో, ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదండి? చెప్పాలని అనుకున్నాను మేడం, కానీ సారు రాత్రి చేసిన హడావిడిలో మర్చిపోయానండి.
అయ్యో నిన్న సారే ఆయన్ని స్వయంగా లంచ్కి ఇన్వైట్ చేశారండి. మీ చేతి వంటలు తినిపిస్తానని ఆయనకి ప్రామిస్ కూడా చేశారండి. ఇప్పుడు ఎలా చారి గారు? నిత్యం చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకు మీ సార్ ఫ్రెండ్ ఇద్దరు ఒకరే. ఆయన పెళ్లి చూపుల్లో నన్ను చూశారు. నిత్యం నేను కమల పిల్లలవని అతనికి తెలుసు. గెస్ట్ హౌస్ దగ్గర ఎలాగో తప్పించుకున్నాను. నేను ఆయన కంట పడకుండా ఎలా తప్పించుకునేది? కష్టమే మేడం, ఎందుకంటే అతను వస్తున్నదే మిమ్మల్ని చూడ్డానికండి. అతను నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా? అయ్యో ఆయనకు మొత్తం చెప్పేస్తాడు. నిత్య బతికి ఉందని ఆయనకు తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏదైనా జరగచ్చు. నాకు చాలా భయంగా ఉంది చారి గారు. నాకు కూడా కాస్త కంగారుగానే ఉంది మేడం. ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి చారి గారు. నాకేమీ తోచట్లేదు మేడం. ఏంటి చారి గారు? ఈ మీటింగ్ ఏంటి? ఏం తోచట్లేదు? అదే మీ ఫ్రెండ్ వస్తున్నారు కదా సార్, ఆ విషయమే మేడం గారితో నేను చెప్తూ ఉంటే. అవును కదా, మర్చిపోయాను మగా. ఈరోజు నా అమెరికా ఫ్రెండ్ మన ఇంటికి లంచ్కి వస్తున్నాడు. వాడిని నేను డైరెక్ట్గా చూడాలంట. యాదవ పెళ్లి చూపుల్లో ఒక అమ్మాయిని చూసి చాలా బాగుందని మురిసిపోతున్నాడు. ఫోటో చూపించరా అంటే ముందు నీ వైపుని చూపించరా అంటూ పోజులు కొడుతున్నాడు. ఈ రోజు నేను చూడగానే వాడి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. మైండ్ బ్లాక్ అవ్వటం కాదు, గుండె బద్దలైపోతుంది. లేకపోతే వాడు పెళ్లి చేసుకుపోయే అమ్మాయి అద్భుతం అంట. అసలు సిసలైన అద్భుతం అంటే ఏంటో నిన్ను చూస్తే తెలుస్తుంది. యాదవ్లో టేస్ట్ ఉండదు, ఏముండదు. ఎవరిని చూసినా అందంగా ఉందనుకుంటారు. మేడం గారిలో ఉన్న నిత్యా గారిని చూసి అద్భుతం అనుకోవడంలో ఆశ్చర్యం ఏముంది? ఓయ్ ఏంటి అలా ఉన్నావు? నిన్న నువ్వు వాడిని చూడాలనుకున్నావు కదా, ఇవాళ వాడే నిన్ను చూడ్డానికి వస్తున్నాడు. వెళ్ళు రెడీ అవ్వు. ఇప్పుడెందుకండి ఆయన్ని పిలిచారు? సమయం సందర్భం లేకుండా. నిన్ను చూడటమే ఒక సందర్భం. సందర్భం కాదది, సంక్షోభం. అంటే ఏ పండక్కో ఫంక్షన్కో పిలిచి ఉండొచ్చు కదా, ఒట్టిగా లంచ్కి పిలవడం ఎందుకు? వాడు నేను కలిసి చాలా రోజులేదు మంగా. పైగా వాడిని మన పెళ్ళికి కూడా పిలవలేదు. అందుకే ఇంటికి పిలిచి భోజనం పెడదాం అనుకున్నా. సార్ నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. సరే సార్, ఆ పని ఎంత వరకు వచ్చిందా? ఆ పని అండి. ఒక్క పని కూడా సరిగ్గా చేయవు. దేవుడా, ఇప్పుడు ఈ విపత్తు నుంచి ఎలా బయటపడేది? ఎవరు కాపాడతారు? నిన్న ఇదే టైంకి మనం పెళ్లి చూపుల్లో కలుసుకున్నాం. ఈరోజు ఒకే కారులో ఇలా ఇద్దరం ట్రావెల్ చేస్తున్నాం. నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. నాకు కంపరంగా ఉంది. ఇది కళ నిజమా అనిపిస్తుంది. నేను ఎలాంటి దాన్నో తెలిస్తే పీడకల అనుకుంటావు. ఒక్కసారి గిల్లుకుని చెక్ చేసుకోవాలనిపిస్తుంది. మళ్ళీ గిళ్ళుకోవడం ఎందుకు? ఏకంగా గుండెల్లో బుల్లెట్ దింపేస్తాను. స్టాప్ స్టాప్ స్టాప్. ఏమైంది? ఇదే మా ఫ్రెండ్ ఇల్లు. వీడు వెళ్తుంది జై ఇంటికా? జై మీ ఫ్రెండా? జై మీకు తెలుసా? అంటే తను పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, మాది బిజినెస్ ఫ్యామిలీ. ఆ రకంగా తెలుసు, పరిచయం ఏం లేదు. లోపలికి రండి, ఇంట్రడ్యూస్ చేస్తాను. సార్ వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటా. సార్ సార్ సార్, గేటు ముందు కారు ఆగింది సార్, మీ ఫ్రెండ్ వచ్చారనుకుంటా. అవునా? పద వెళ్ళి రిసీవ్ చేసుకో. పదండి. దిగండి. ఇప్పుడొద్దు, ఇంకోసారి కలుస్తాను. అది కాదండి, నిజానికి నేను వెళ్తుంది లంచ్కి కాదు, మా వాడి మిసెస్ని చూడ్డానికి. నేను కూడా మిమ్మల్ని చూపిస్తానని వాడికి ప్రామిస్ చేశాను. రెండు పనులు ఒకేసారి జరుగుతాయి. రండి ప్లీజ్. నో, నాకు అర్జెంటుగా వర్క్ ఉంది, నేను ఖచ్చితంగా వెళ్ళాలి. ఒక్క 5 minutes ఉండి వెళ్తురు గారు. జస్ట్ ఒకరికొకరం పరిచయం చేసుకున్నాం. ప్లీజ్.
నాకు వర్క్ ఉందని చెప్పాను కదా. నన్ను కంపల్ చేయనని మీరు కూడా చెప్పారు. ఒక 2 minutes కేటాయించలేరా? నో, ఐ హ్యావ్ టు గో. ప్లీజ్ గెట్ డౌన్.